చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం భూషాణం గారి భోషాణం అనే కథ చెప్పుకోబోతున్నాము. దీనిని మాచిరాజు కామేశ్వరరావు గారు రచించారు. భూపాలపురంలో భూషణం గారిని ఎరగని వారంటూ లేరు. ఆయన వడ్డీ వ్యాపారి. ఊళ్ళో ఎవరింట్లో శుభం జరిగినా, అనుకోని కష్టం వచ్చినా భూషణాన్ని ఆశ్రయించక తప్పదు. వచ్చిన వాళ్ళ అవసరాన్ని బట్టి వడ్డీ శాతం పెంచే ఆయన్ను చాటుమాటుగా ఊళ్ళో వాళ్ళంతా తిట్టుకునేవారు. ఆయన ఇంట్లో తాతల కాలం నాటి పెద్ద భోషాణం ఉన్నది. దాని తాళం చెవి ఎల్లవేళలా భూషణం మొలతాడులో వేలాడుతూ ఉంటుంది. అందులో డబ్బున్నదని తప్ప ఏపాటి ఉన్నదో ఆయన భార్య కనకం కూడా ఎరుగదు. వడ్డీలకు వడ్డీలు గుంజే భూషణం చూడటానికి అతి పేదలా ఉంటాడు. చిరుగుల పంచె, అతుకుల చొక్కా, అరిగి చిల్లులు పడ్డ చెప్పులు, ఇది ఆయన వేషధారణ. కనకం కాపురానికి వచ్చి 10 ఏళ్లు గడిచినా ఆమె ఒంటి మీద చిన్న మెత్తు బంగారం కూడా లేదు. ఆమె సత్యకాలపు మనిషి కాబట్టి నాసిరకం ముతక చీరలో పేద ముత్తైదువులా నోరు కట్టుకొని కాపురం చేయవలసి వచ్చిన భర్తను పల్లెత్తు మాట అనేది కాదు. ఒకసారి ఏదో పేరంటంలో అమ్మలక్కలు తనను గురించి అనుకుంటున్న మాటలు కనకం చెవిన పడ్డాయి. ఓ పిల్లా జల్లా లేరు, అయినా కడుపు కట్టుకొని మరీ దాస్తారు. ఈ కనకం మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్పించి మరేం ఉంది అంటూ కరణం గారి భార్య నలుగురిలో ఈసడిస్తూ మాట్లాడింది. ఆ మాటలకు మునసబు భార్య పకపకమంటూ నవ్వి, వాళ్ళింట్లో తాత ముత్తాతల నాటి పెద్ద భోషాణం ఒకటుందట. మా అత్తగారి వయసు వాళ్లకు చాలా మందికి తెలుసు. దాని తాళం చెవిని ఆ భూషణం ఎప్పుడూ మొలతాడుకు వేలాడేసుకొని ఉంటాడు. అంటే వడ్డీల మీద వచ్చే డబ్బు, ఇతరత్రా సంపాదన అంతా ఆ భోషాణంలోనే దాస్తాడన్నమాట అన్నది. ఆ మాటలు విన్న కనకానికి ఎంతో అవమానం అనిపించింది. ఆ రాత్రి ఆమె అన్నం ముట్టకుండా భూషణంతో, ఈ క్షణంలో నాకు భోషాణం తాళం తీసి లోపల ఎంత డబ్బున్నదో చూపించకపోతే ఈ రాత్రికి రాత్రే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అన్నది. ఆమె అన్నంత పని చేస్తుందని హడలిపోయిన భూషణం, సరే అలాగే చూద్దువు కానీ ఆ చూసిందేమిటో అప్పటికప్పుడే మరిచిపోవాలి అంటూ భోషాణం మూత తెరిచాడు. కనకం కళ్ళు చెదిరిపోయాయి. భోషాణం సగం వరకు కళ్ళు మిరమిట్లు కొలుపుతూ బంగారు కాసులు ఉన్నాయి. వాటిని చూస్తూనే కనకం పట్టరాని కోపంతో, ఇంత బంగారం భోషాణంలో పెట్టుకొని నన్ను దిష్టిబొమ్మలా వీధిలోకి పంపిస్తావా? పైగా పండగ రోజుల్లో కూడా పచ్చడి మెతుకులేనా మనం తినడం అన్నది. ఒసే వెర్రిదానా, అంత పెద్దగా మాట్లాడకు. ఇదంతా ఎవరికోసం అనుకున్నావు? భోషాణంలో మిగిలి ఉన్న సగం నిండగానే మనం దీన్ని తీసుకొని పట్నం వెళ్ళిపోదాం. నేను సముద్ర వ్యాపారం మొదలు పెడతాను. ఆ పైన నీ ఒళ్ళంతా బంగారమే అన్నాడు భూషణం. అయితే మరి ఈ భోషాణం నిండేదెప్పుడు అన్నది కనకం అనుమానంగా. అంతా ఆ పైవాడిదయ్యా, ఇది నిండే వరకు ఒక్క కాసు కూడా ముట్టనని ఒట్టేసుకున్నాను అంటూ భోషాణం మూత మూసేశాడు భూషణం. ఆ రాత్రి కనకానికి ఒక కల వచ్చింది. 2 మనుషుల సాయంతో భూషణం భోషాణాన్ని గుర్రపు బండిలో పెడుతున్నాడు. తెల్లవారాక ఆ కల గురించి భర్తకు చెప్పి కనకం, మన పట్నం ప్రయాణం దగ్గర పడినట్టుగా ఉన్నది అన్నది. అలాగా, ఆ ధనలక్ష్మి కృప ఉండాలే కాని ఒక్క రోజులో కాసులతో భోషాణం నిండిపోదు అన్నాడు భూషణం. ఆ సాయంత్రం భార్యాభర్తలిద్దరూ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తమ కల నిజం కావాలని మొక్కుకున్నారు. తరువాత వాళ్ళు పూజారి బాదమాకులలో పెట్టి ఇచ్చిన చక్కెర పొంగలి ఒక పెడగా కూర్చొని ఆనందంగా తినసాగారు. ఆ సమయంలో ఆలయమంతా హడావిడిగా కలియ తిరుగుతూ పెద్ద తలపాగాలతో గుబురు మీసాలతో ఉన్న 2 ఆజానుబాహులు అక్కడికి వచ్చి పూజారిని, అయ్యా, సన్నగా పొడవుగా తేనె కళ్ళతో పెదవిపైన పెద్ద పుట్టుమచ్చతో ఉండే అందమైన అమ్మాయి ఇటుగాని వచ్చిందా అని అడిగారు. ఆ మాటలు భూషణం కనకం విన్నారు. పూజారి వాళ్లతో అలాంటి అమ్మాయి ఎవరూ రాలేదని చెప్పాడు. వాళ్ళు నిరాశగా వెనుదిరగటం చూసి పూజారి, ఇంతకు ఎవరు ఆ అమ్మాయి అని అడిగాడు. వాళ్ళు గొంతు తగ్గించి పూజారితో, ఎవరో కాదు, మన యువరాణి చంద్రరేఖ. ఆమె ఆ మధ్య తూర్పుకొండ ప్రాంతాలకు విహారానికి వెళ్ళినప్పుడు మహా అందగాడైన ఒక చెంచు యువకుణ్ణి ప్రేమించింది.
ఆ సంగతి తెలిసి రాజుగారు మండిపడి వంశగౌరవం వల్లకాటి పాలవుతుందని యువరాణిని గట్టిగా కోప్పడ్డాడు. ఆమె రహస్యంగా భవనం వదిలి పారిపోయింది. రాజుగారు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన వారికి 50,000 వరహాల బహుమతి ప్రకటించారు. మేము ఆమె కోసం గాలిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆహా, ఆ 50,000 వరహాలతో మన భోషానం నిండిపోతుంది అన్నాడు భూషణం. ఇంకేం, ఆమెను వెతుకుతూ బయలుదేరు అన్నది కనకం. ఆ తూర్పు కొండల్లోక ఇంకా నయం, ఆ కొండ ప్రాంతాలలో పులులు ఎలుగుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి అన్నాడు భూషణం. ఆ రాత్రి భార్యాభర్తలు భోజనాలు ముగించి పడుకోబోతూ ఉండగా వీధి తలుపు చప్పుడయింది. ఇంత రాత్రివేళ వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ భూషణం పోయి తలుపు తెరిచాడు. అక్కడ నిలబడిన యువతిని చూసి నిర్ఘాంతపోయాడు. ఆ వచ్చినది మరెవరో కాదు, యువరాణి. సన్నగా పొడవుగా తేనె కళ్ళతో పెదవి మీద పుట్టుమచ్చతో చాలా అందంగా ఉన్నదామె. ఒంటరిదాన్ని, ఈ రాత్రి మీ ఇంట ఆశ్రయం ఇస్తారా అన్నదామె. దానికేం భాగ్యం, లోపలికి రండి అంటూ ఆమె లోపలికి రాగానే పక్క గదిలో ఉన్న కనకం దగ్గరికి పోయి, మన పంట పండిందే, ఆ యువరాణి సరాసరి మన ఇంటికే వచ్చింది అన్నాడు భూషణం. కనకం అంత దూరాన ఉన్న ఆ యువరాణి కేసి చూసి, యువరాణి అని నాకు నమ్మకం కలగటం లేదు, కిరీటం ఏది, ఒంటి నిండా నగలేవి అన్నది. రహస్యంగా పారిపోతున్న రాకుమారి అవన్నీ ధరిస్తుందా? వేషం మార్చుకున్నదన్నమాట. నేను ఇప్పుడే బసవన్న బాడుగ బండిలో బయలుదేరి రాత్రికి రాత్రే రాజుగారిని కలుసుకొని తీసుకువెళ్ళటానికి భటులతో సహా వస్తాను. రేపు రాత్రికే మన భోషానం నిండిపోతుంది అంటూ భూషణం పెరటిదారిన పోయి బసవన్న బండిలో రాజధానికి బయలుదేరాడు. బండి సగం దూరం వెళ్ళగానే నిలిచిపోయింది. ముందు చాలా బళ్ళు నిలబడి ఉన్నాయి. దారిలోని ఏరు పొంగింది. బసవన్న ముందుకు వెళ్ళి చూసి వచ్చి, తెల్లవారేలోగా ఏరు తీసే సూచనలు లేవు, రాత్రికి ఇక్కడే మనకు జాగరణ తప్పదు అన్నాడు. ఇది విన్న భూషణానికి నెత్తిమీద పిడుగుపడినట్టయింది. తెల్లవారేలోగా ఇల్లు చేరకపోతే యువరాణి ఇంట్లోంచి బయటపడుతుంది. తను వెంటనే వెళ్ళి ఆమె నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టాలి. ఆ తర్వాత నిదానంగా వెళ్ళి రాజుగారిని దర్శించవచ్చు. ఇలా ఆలోచించిన భూషణం బండిని వెనక్కు తిప్పించి ఇల్లు చేరేసరికి వీధి తలుపు బార్లా తెరిచి ఉన్నది. ఇది చూసి నిర్ఘాంతపోయి పరుగు పరుగున ఇంట్లోకి పోయేసరికి ఒక గదికి బయట గడియ పెట్టి ఉన్నది. లోపలి నుంచి కనకం కేకలు పెడుతూ తలుపు బాదుతున్నది. భూషణం తలుపు గడియ తీశాడు. కనకం ఆయాసపడుతూ బయటకు వచ్చింది. ఏం జరిగింది, యువరాణి ఎక్కడా అని అడిగాడు భూషణం ఆదుర్దాగా. అది యువరాణి కాదు, దొంగల రాణి. నాకు కొంచెం కునుకు పట్టేసరికి అది వెళ్ళి వీధి తలుపు తీసింది. ఊళ్ళో అందరికీ తెలిసిన నీ భోషానం సంగతి మనకు గుళ్ళో కనిపించిన గుబురు మీసాల వాళ్లకు కూడా తెలిసుండాలి. వాళ్ళు ఆ దొంగలరాణి వెంట వచ్చి నన్ను భయపెట్టి నా ఎదుటే ఆ భోషానాన్ని ఎత్తుకుపోతూ నన్ను గదిలోకి నెట్టి బయట గడియ పెట్టారు అని చెప్పింది కనకం. భార్య మాటలు వింటూనే భూషణం కుప్పకూలిపోయాడు. కనకం అతడికి ఒక లోటా మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఎందుకంత విచారం, భోషానం ఉండి మనం కటిక దరిద్రుల్లా బతికాం, ఇప్పుడు కూడా అది పోలేదు, ఇంట్లోనే ఉన్నదనుకుందాం అన్నది. భూషణం భార్యకేసి కొద్దిసేపు కళ్ళార్పకుండా చూసి, కనకం, నువ్వు సత్యకాలపు పతివ్రతవు, ఆస్తంతా పోయే, పుట్టింటికి పోతానంటూ గొడవ పెట్టకుండా అపరంజి బంగారం లాంటి మాటలు అన్నావు. నేను వడ్డీకి తిప్పుతున్న డబ్బు చాలా ఉన్నది. ఇక నుంచి ఆ వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేసి ఒక పచారీ దుకాణం, ఒక బట్టల దుకాణం, వీలైతే ఒక నగల దుకాణం కూడా పెట్టి 1-2 ఏళ్లలో లక్షలు గడిస్తాను అన్నాడు. ఆ లక్షలు దాచేందుకు మరొక భోషానం కూడా కొంటారా అన్నది కనకం. చీచీ, ఆ భోషానాల కాలం గతించిపోయింది, సంపాదించడం ఎందుకు, ఉన్నంతలో సుఖపడటానికే కదా అన్నాడు భూషణం నిండు స్వరంతో. భూషణం అన్నంత పని చేశాడు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించి 2-3 ఏళ్లలో భూపాలపురంలోని ధనికుల్లో ఒకడయ్యాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.